హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను రెజిన్తో ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ చూపిస్తున్నాను అనమాట. లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఒకటి రెజిన్ అండ్ ఇంకోటి హార్డ్నర్ రెండు ఇస్తారు. రెజిన్ 2 పార్ట్స్ వేసుకుని హార్డ్నర్ 1% వేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బాటిల్స్ పైన మొత్తం మెజర్మెంట్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా మనకి డీటెయిల్గా ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది. సో మనకి ప్రాబ్లం లేదు. నేను దీంతో చాలా ఐటమ్స్ చేశాను. ఒక్క బాటిల్ తీసుకుంటే మీకు చాలా ఐటమ్స్ వస్తాయి. మనం చేసుకున్న ఐటమ్స్ని బట్టి చిన్నవి అయితే చాలా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు దీన్ని రెండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఇయర్ రింగ్స్కి అంటే పెద్దది లాకెట్కి, చిన్నది ఇయర్ రింగ్స్కి చేస్తున్నాను రౌండ్. కాకపోతే ఇయర్ రింగ్స్కి ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు ఒకటి చేసి నెక్స్ట్ మళ్ళీ ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా వేసి ఆ రెండు డ్రై అయ్యాక నేను మీకు ఇయర్ రింగ్స్ అవి చేసి చూపిస్తాను. ఇది మీరు కావాలంటే నైట్ అలా చేసుకుని వదిలేస్తే మార్నింగ్కి అలా అయిపోతుంది. మామూలుగా అయితే 24 అవర్స్ ఉండాలి కంపల్సరీ. మీకు దీన్నే ఏదైనా కార్వింగ్ లాంటివి చేసుకోవాలనుకుంటే కొంచెం డ్రై అవ్వగానే దాన్ని మీరు అటు ఇటు బెండ్ చేసుకుని కొంచెం కార్వింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఫుల్గా డ్రై అయిన తర్వాత నేను తీసి దీన్ని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఎలా రెడీ చేసుకుంటున్నానో చూపిస్తాను. ఇదైతే లాకెట్కి ఇలా హుక్ పెట్టుకొని వేసుకోవడానికి అనమాట. ఇప్పుడు నేను లాకెట్ చూపిస్తున్నాను, తర్వాత ఇయర్ రింగ్ కూడా ఎలా చేసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిర్రర్ ఒకటి తీసుకున్నాను. సెంటర్లో మిర్రర్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా నేను ముందుగానే స్టోన్స్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవేంటంటే మనకి పెట్టుకుంటే చాలా బాగున్నాయి లుక్ అయితే. ఇలా మనం రెడీ చేసామని కానీ ఏమీ తెలియలేదు. పార్టీ వేర్లా అలా కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. నైట్ టైం అది మంచి షైనింగ్ వచ్చి మంచి లుక్ వస్తున్నాయి. మీరైతే ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇవన్నీ కూడా ఎవరిదైనా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళ ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే మీరు బయటకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎంతో కాస్ట్ అవ్వదు. ఏంటంటే ఒకటి తెచ్చుకుంటే మనం చాలా హెయిర్ క్లిప్స్ అని, శారీ పిన్స్ అని ఆల్రెడీ ఒక క్లిప్ కూడా చూపించాను. పిల్లలకి హెయిర్ పిన్స్, అలా హెయిర్ పిన్స్ అనేవి చాలా చేసుకోవచ్చు. పిల్లలకి కూడా సమ్మర్లో హాలిడేస్లో ఇలాంటివి ఇస్తే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. హాలిడేస్లో కూడా చేసుకొని, ఇంకోటి ఏంటంటే మనం చేసుకుంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా మన హ్యాండ్స్తో మనం చేసుకుంటే. అదే పిల్లలకు కూడా అలా మనం నేర్పించాం అనుకోండి, వాళ్ళు చేసేది వాళ్ళు చూసి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఏదైనా కానీ బయట కొనిచ్చిన వాటికి వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసుకుని సేవ్ చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడైతే నేను చిన్న హోల్ పెట్టి, హోల్ ఉంది కదా, ఆ హోల్కి గ్యాప్ ఉండేటట్లుగా పెట్టుకుని మొత్తం అన్నీ పెటల్స్లా పెట్టేసుకున్నాను, ఫ్లవర్ పెటల్స్ లాగా. దీనిపైన మళ్ళీ నేను హనీ కలర్ చిన్న స్టోన్స్ అనమాట, ఇవి నేను యాడ్ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు మల్టీ కలర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే గోల్డ్ అన్నింటి మీదకి మ్యాచ్ అవుతుంది కదా అని గోల్డ్ చేసుకున్నాను. మనకైతే ఇక్కడ లాకెట్ రెడీ అయిపోయింది. ఇది డ్రై అవ్వాలి. ఇది నేను B7000 గమ్తో అటాచ్ చేస్తున్నాను. ఈ B7000 గమ్ అయితేనే మనకి చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. అసలు ఊడవన్నమాట. మీరు విరగొట్టినా లాగినా ఊడవు, అంత స్ట్రాంగ్గా అంటుకుంటున్నాయి. ఫెవికిక్ లాగా అనమాట. సో చాలా బాగుంది ఈ గమ్ అయితే. ఈ గమ్ అయితే కంపల్సరీ మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇయర్ రింగ్ కూడా నేను చేసేసుకుంటున్నాను. ఇయర్ రింగ్ కూడా చేసేసుకుని ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్స్ కూడా నేను కొన్నాను. అవి 10 రూపీస్ అడిగితే చాలా అంటే చాలా ఇస్తారు. మనం చాలా ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు వాటితోని. ఒక 10 రూపీస్ తీసుకుంటే మనకి సరిపోతాయి ఇవి. దీనిపైన బ్యాక్ సైడు మనం ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి కూడా అది మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను. అవి కూడా ఒక 10 రూపీస్ తీసుకుంటే సరిపోతాయి. మనకి బ్యాంగిల్ షాప్స్లో వాటిలో అమ్ముతారు ఇవన్నీ కూడా. ఇప్పుడు రింగ్ అటాచ్ చేసుకుని నా దగ్గర చైన్ ఉంది. ఆ చైన్ని దీనికి లింక్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే చాలా సింపుల్ అండి. మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట చేసుకున్నప్పుడు కూడా. చాలా బాగుంది. సో సమ్మర్లో అలాంటి టైంలో మీరు కూడా ఇంట్లో టైం ఉన్నప్పుడు అలా మీరు చేసుకోవచ్చు. ఇదిగోండి పుషప్స్ అనమాట, పుష్ బ్యాగ్స్ కూడా పెట్టేశాను. ఇదైతే వీడియో అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.